నమస్కారం. నేటి సమాచారంకు స్వాగతం. నేషనల్ కన్జ్యూమర్ డే సందర్భంగా నేషనల్ వైస్ చైర్మన్ డాక్టర్ దాడి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక సింధూరా గెస్ట్ హౌస్లో కన్జ్యూమర్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నేషనల్ మెడికల్ చైర్మన్ పి ప్రసాద్, కార్డియాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ప్రముఖ న్యాయవాదులు రాజారావు, జీవన్, యువజన నాయకులు స్వరూప్, ముస్లిం యువజన నాయకులు అమీర్, యువజన నాయకులు దాడి లక్ష్మణ్ కుమార్, వెంకటేష్ మరియు ఎన్సీఆర్సీ సభ్యులు, అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తొలుత హాజరైన ముఖ్య అతిథులకు సాలువలతో ఘనంగా సత్కరించారు. తదుపరి కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పురుషులకు, మహిళలకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్సీఆర్సీ చైర్మన్ దాడి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, మనం నిత్యం బజారులో ఎన్నో వస్తువులను కొని వినియోగిస్తూ ఉంటామని, వాటిలో కొన్ని వస్తువుల నాణ్యత లోపించి మనం నష్టపోతుంటామని, అంతేకాకుండా కొంతమంది వ్యాపారస్తులు ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ రేటుకు అమ్మి మనల్ని మోసం చేస్తుంటారని, అటువంటి వినియోగదారులు కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయిస్తే ఎన్సీఆర్సీ ద్వారా నయా పైసా ఖర్చు లేకుండా తమకు జరిగిన నష్టాన్ని, కోల్పోయిన నగదును తిరిగి పొందవచ్చని తెలిపారు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఉచిత సహాయం కొరకు 9848311566 నంబర్కు ఫోన్ చేయవలసిందిగా ఎన్సీఆర్సీ నేషనల్ వైస్ చైర్మన్ దాడి సత్యనారాయణ కోరుచున్నారు. వీళ్ళందరూ కూడా ఈ రోజున ఈ నేషనల్ కన్జ్యూమర్ డే కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషం. అలాగే స్థానికంగా ఉన్నటువంటి మహిళలు, స్థానిక పుర ప్రముఖులు కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరూ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి నేషనల్ కన్జ్యూమర్ డే అంటే దాని అర్థం, ఈవేళ మనం కొనేటటువంటి సూది దగ్గర నుంచి ఏ వస్తువైనా మనం ఈ రోజున కొంటూ ఉన్నాం డబ్బు పెట్టి, మన కష్టమైన సొమ్ముతో. కానీ ఆ దాంట్లో ఉన్నటువంటి నాణ్యత ఎంత, నాణ్యతని పరిశీలించి మనం తీసుకోవాల్సిన